బల్దియాలో ఇంటి దొంగలున్నారని మరోసారి తేలింది. ఉన్నతాధికారులు కళ్లుగప్పి చందానగర్ సర్కిల్లోని పౌర సేవా కేంద్రం ఉద్యోగిని 56 లక్షలు కాజేసింది. ఆడిట్ అధికారులు గుర్తించడంతో ఒకరోజు వ్యవధిలోనే ఆమె మొత్తం డబ్బును తిరిగి చెల్లించింది. అయితే అంతా ఒకేసారి చెల్లించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక్కడే కాదు, ఇతర సర్కిల్లోని పౌర సేవా కేంద్రాల్లోనూ ఈ తరహా దోపిడీ జరుగుతోంది. నోటరీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వడం, ఆస్తి పన్ను మొండి బకాయిలను మాఫీ చేసే పథకాలు, ఇతరాత్ర కార్యక్రమాల్లో భాగంగా పౌరులు చెల్లించే పన్నులు, రుసుములను సిఎస్సి కేంద్రాల్లో ఉద్యోగులు మాయం చేస్తున్నారు. బల్దియా ఖజానాలో జమ కావాల్సిన నిధులతో జేబులు నింపుకుంటున్నారు. సూపర్ స్ట్రక్చర్ విఎల్టీ రూపంలో వచ్చే ఆదాయాన్ని కొందరు అధికారులు సిబ్బంది మింగేస్తున్నారు. ఏటా 10 కోట్లతో జేబు నింపుకుంటున్నారని అంచనా. ఆస్తి పన్ను బకాయిలో సగం చెల్లిస్తే మొత్తం మాఫీ చేస్తామంటూ కొందరు వసూళ్లు పాల్పడుతున్నారు. మరికొందరు వాస్తవ విస్తీర్ణాన్ని తగ్గించి పన్ను విలువను తక్కువ చేస్తున్నారు. అనుమతి లేకుండా కట్టే అదనపు అంతస్తులు, అపార్ట్మెంట్లకు నామమాత్రపు పన్ను వేస్తున్నారు. వ్యాపార భవనాలకు ఇల్లుగా చూపుతున్నారు. నోటరీ పత్రాలతో విక్రయిస్తున్న జరిగే వందలాది కాలనీల్లో జారీ అవుతున్న ఇంటి నంబర్లే నిదర్శనం. ఇటీవల మూపాపేట అల్వార్డ్ సర్కిల్లోనూ నకిలీ ఇంటి నంబర్ల ఉదంతాలు వెలుగు చూస్తాయి. వాటన్నింటినీ నియంత్రిస్తే ఆదాయం పెరుగుతోంది. ఇక జీహెచ్ఎంసీ 3 ఏళ్ల కిందట ఆస్తి పన్ను చెల్లింపును నగదు రహితం చేసింది గాని జీవో 299 ద్వారా సూపర్ స్ట్రక్చర్స్ కు ఆస్తి పన్ను ముదించే ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను వసూళ్లను అందులో చేర్చలేదు. అదే అదునుగా బల్దియా సిబ్బంది, అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. సర్వేల పేరుతో కనిపించిన ప్రతి ఇంటికి నోటీసు ఇవ్వడం, పన్ను కట్టలేదని, ఇంటి నంబర్లు లేవని యజమానులను బెదిరిస్తున్నారు. వారి నుంచి 3 ఏళ్ల కాలానికి పన్ను వసూలు చేస్తున్నారు. కొందరు నిబంధనల ప్రకారం పన్ను మదింపు చేస్తున్నారు. మరికొందరు పన్ను మదింపును వసూళ్లకు వాడుకుంటున్నారు. సిఎస్సి కేంద్రాల్లో పన్ను చెల్లించినట్టు రసీదులు సృష్టించి వాటితో పన్ను ముదింపును పూర్తి చేస్తున్నారు. చందానగర్లో వెలుగు చూసిన ఉదంతం ఈ కోవలోనిదే. ఇటీవల సిఎస్సి కేంద్రం లావాదేవీలను ఆడిట్ చేసిన అధికారి తన ఇంటికి సంబంధించిన లావాదేవీ కనిపించకపోవడంతో కంగుతిన్నారు. లోతుగా విచారణ చేయగా దాదాపు 250కి పైగా ఇంటి నంబర్లకు సంబంధించిన 56 లక్షల పన్ను జీహెచ్ఎంసీ ఖాతాలో జమ కానున్నట్లు తేలింది. గత ఉప కమిషనర్ హయాంలో నకిలీ ఇంటి నెంబర్ల జారీ పెద్ద ఎత్తున జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన బదిలీ అవడంతో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని, ఇతర సర్కిల్లోని సిఎస్సి కేంద్రంలోనూ ఆడిట్ చేసి 2020 నుంచి జరిగిన లావాదేవీలను పరిశీలించాల్సి ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖ స్పందిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని 15 ఏళ్లుగా పనిచేస్తుందని, ఏం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, బల్దియాలో ఇంటి దొంగలున్నారని మరోసారి తేటతెల్లమైంది. ఇదే విధంగా చూస్తుంటే ప్రస్తుతం అయితే ఈ చందానగర్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం ఉన్నతాధికారుల కళ్లు కప్పి చందానగర్ సర్కిల్లోని పౌర సేవా కేంద్రం ఉద్యోగిని 56 లక్షలు కాజేసింది. ఆడిట్ అధికారులు గుర్తించడంతో ఒకే రోజు వ్యవధిలో ఆమె మొత్తం డబ్బును తిరిగి చెల్లించింది. అయితే అంతా ఒకేసారి చెల్లించడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక్కడే కాదు, ఇతర సర్కిళ్లలో కూడా పౌర సేవా కేంద్రాల్లో ఇలాంటి తరహా దోపిడీలు జరుగుతుందని చెప్పి నోటరీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వడం, ఆస్తి పన్ను మొండి బకాయిలను మాఫీ చేసే పథకాలు, ఇతరత్ర కార్యక్రమాల్లో భాగంగా పౌరులు చెల్లించే పన్నులు, రుసుములను సిఎస్సి కేంద్రాల్లో కూడా ఉద్యోగులు మాయం చేస్తున్నారని చెప్పి బల్దియా ఖజానాకు జమ కావాల్సిన నిధులు జేబులో నింపుకుంటున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అదే ఇది విధంగా ఓట్లలో దోపిడీ కూడా జరిగిందని చెప్పి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్ట్రక్చర్ విఎల్టీ రూపంలో వచ్చే ఆదాయాన్ని కొందరు అధికారులు, సిబ్బంది మింగేస్తున్నారు. ఏటా 10 కోట్లతో జేబు నింపుకుంటున్నారని అంచనాగా ఆస్తి పన్ను బకాయిలో సగం చెల్లిస్తే మొత్తం మాఫీ చేస్తామంటూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు వాస్తవ విస్తీర్ణాన్ని తగ్గించి పన్ను విలువను తగ్గించి చేస్తున్నారు. అనుమతి లేకుండా కట్టే అదనపు అంతస్తులు, అపార్ట్మెంట్లకు నామమాత్రము పన్ను చెల్లిస్తున్నారు. దాంతో పాటు వీళ్ళు విధించే ఈ పన్నులో సగభాగం కూడా కట్టకుండా ఏకనామం పెడుతున్నారు సమాచారం అందుతుంది. వ్యాపార భవనాలకు ఇళ్లుగా చూపుతున్నారు. నోటరీ పత్రాల్లో క్రయ విక్రయాలు
చేసి వందలాది కాలనీలో జారీ అవుతున్న ఈ ఇంటి నెంబర్లే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న ఈ ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసాపేట అల్వాల్ తో పాటు పలు కాలనీల్లో ఇంటి నెంబర్లు ఉదంతాలు వెలుగు చూశాయి. వాటన్నిటికీ నియంత్రిస్తే ఆదాయం పెరుగుతుంది అని జిహెచ్ఎంసీ చూస్తున్నారు. జిహెచ్ఎంసీ 3 ఏళ్లలో కిందట ఏదైతే ఆస్తి పన్ను చెల్లింపు నగదు రహితం చేసింది కానీ జియో 299 ద్వారా సూపర్ స్ట్రక్చర్ నోటరీ స్థలాలు అనుమతి లేని నిర్మాణాలు అదనపు అంతస్తులకు ఆస్తి పన్ను విధించే ప్రక్రియను ఖాళీ స్థలాలకు పన్ను విఎల్టీ వసూళ్లను కూడా అందులో చేర్చలేదు. అదే విధంగా బల్దియా సిబ్బంది అవినీతి అధికారులు ఈ ఆసరా చేసుకుని రెచ్చిపోతున్నారు. సర్వేల పేరుతో కనిపించని ప్రతి ఇంటికి నోటీస్ ఇవ్వడం, పన్ను కట్టలేదని చెప్పి ఇంటి నెంబర్ లేవని యజమానులను బెదిరిస్తున్నారు. వారి నుంచి 3 ఏళ్ల కాలానికి పన్ను వసూలు చేస్తున్నారు. కొందరు నిబంధనల ప్రకారం పన్ను ముదింపు చేస్తున్నారు. కానీ మరికొందరు పన్ను మిదుపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. సిఎస్సి కేంద్రాల్లో పన్ను చెల్లించినట్టు రసీదు సృష్టించి వాటితో పన్ను ముదింపును పూర్తి చేస్తున్నారు. చందానగర్ లో వెలుగు చూసిన ఉదంతం ఈ కాలనీలోనిదని చెప్పి ఇటీవల సిఎస్సి కేంద్రం లావాదేవీలను ఆడిట్ చేసిన అధికారి ఈ ఇంటి సంబంధించిన లావాదేవీలు కనిపించకపోవడంతో కంగు తిన్నారు. లోతుగా చూస్తుంటే ఈ విషయాన్ని విచారణ చేయగా దాదాపు 250కి పైగా ఇంటి పన్ను నంబర్లు సంబంధించిన 56 లక్షల పన్ను జిహెచ్ఎంసీ ఖాతాలో జమ కానట్లు తేలింది. గత ఉప కమిషనర్ హయాంలో నకిలీ ఇంటి నెంబర్ల జారీ పెద్ద ఎత్తున జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన బదిలీ అవడంతోనే ఈ అవకతలు ఒక్కసారిగా వెలుగు చూస్తున్నాయని చెప్పి అక్కడ నిర్ణయించారు. ఇతర సర్కిళ్లను కూడా సిఎస్సి కేంద్రాల్లోనూ ఆడిట్ చేసి 2020 సంవత్సరం నుంచి జరిగిన ఈ లావాదేవీలను పరిశీలించాల్సిన ఉందని అధికారులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖ స్పందిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని 15 సంవత్సరాలుగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఈ 15 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎలా జరిగిందని దాని మీద పూర్తి విచారణ చేపట్టామని, నివేదిక వచ్చాకని బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె ఒక నివేదికలో వెల్లడించడం జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వాసిఫ్.